సాయంకాలం మీకేమైనా మీటింగులు ఉన్నాయా? మరి ఎందుకు ఈయన హరిబరి చేస్తున్నాడు? గ్రామాలకు పోయేవాళ్ళు ఏమి 100 మంది పోతారా? నేను బెయిర్షాబా నుండి వచ్చినోడినే కదయ్యా! ఆ! సరే, లేదా ఆయన లీడింగ్‌లో ఉన్నాడు. ఆయన లీడింగ్ ప్రకారం పోనీ. ఇప్పుడు చదివినటువంటి ఒక వాక్య భాగంలో ఉన్న వాగ్దానం, నా కృప నీకు చాలును. నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమగును. ఇదే మోరియాలో నేను సండే స్కూల్ చదివేటప్పుడు ఎవరైతే వాక్యాలు ఎక్కువగా చెప్తారో వారికి మీకు ప్రైజులు ఇస్తారు అని సండే స్కూల్ టీచర్స్ చెప్పారు. సరేలే, నాకేం ప్రైజ్ వస్తుందో అని అనుకుంటుంటే నాకు ఒక పాత గ్రామ్‌ఫోన్ రికార్డు మీద, గుర్తుందా మీకు? పాత గ్రామ్‌ఫోన్. దాంట్లో ఒక సీన్ గీసి, నా కృప నీకు చాలును. కొన్నిసార్లు ఈ 31వ తారీఖున తీసుకునేటువంటి వాగ్దానాలు మర్చిపోతాను గానీ, ఈ వాగ్దానం నా జీవితంలో ఎప్పుడు మర్చిపోను. ఆ కృపని ఇంతవరకు నిలబెడతా ఉంది. నువ్వు సుజనుల యొద్ద పో, యాకోబుకు చెప్పినట్టు దేవుడు ఆ వాక్యం ద్వారా ధైర్యపరిచినాడు. నేనేమనుకున్నానంటే, ఈ సీఎంసీ వాళ్ళ దగ్గర రెగ్యులర్‌గా పోతా ఉన్నా. నాకు మామూలుగా షుగర్ ఉంది, బీపీ ఉంది. 300, 400 దాకా పోతా ఉంది. షుగర్ తగ్గట్లే. ఏమి సార్ షుగర్ తగ్గట్లేదు అంటే, సర్లేండి ట్రై చేస్తాము. ఈ నెల ట్రై చేస్తాము అని నెలలు గడిపినారు. ఇంక లాభం లేదని ఈ షీలాపల్లి దగ్గర ఉండేటువంటి అదే సీఎంసీకి ఎమర్జెన్సీ వార్డుకు పోయినాం. జాషువా, నేను. అంకుల్, వీళ్ళు చాలా డిలే చేస్తున్నారు, మనం ఎమర్జెన్సీకి పోతాము అని సలహా ఇచ్చినాడు. అప్పుడు నేను డాక్టర్‌కి చెప్పాను, ఇంత ఇన్ని నెలలు వస్తా ఉన్నాను, ఈ షుగర్ కంట్రోల్ కావట్లేదు. దీనికి వేరే మార్గం లేదా అని అడిగితే డాక్టర్ జాకబ్ క్రిస్టియనే నా హిస్టరీ అంతా చూసి, అంటే షుగర్ హిస్టరీ అంతా చూసి, ఈ టాబ్లెట్ల ద్వారా మీకు కంట్రోల్ కావట్లేదు కాబట్టి మీరు ఇన్సులిన్‌కి పోతారా అని అడిగినాడు. ఇన్సులిన్‌కి పోతారని అడుగుతున్నారేమి సార్? దీంట్లో కంట్రోల్ కాకపోతే ఇన్సులినే కదా అని ఓకే చెప్పిన. సరే, కొన్ని రోజులు ఇన్సులిన్ వాడినాము. కొంత కంట్రోల్ అయింది, కొంత తినబుద్ధి అయింది. తర్వాత కొంతకాలానికి, అంటే ఒక నెల ఉంటుంది అంతే, ఎక్కువ కాలం కూడా కాదు, మళ్ళా సేమ్ ప్రాబ్లం. తినబుద్ధి కాకపోవడం, ఆకలి లేకపోవడం.
ఈ పరిస్థితులు మరలా వచ్చినాయి. ఈ క్యాన్సర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో నాకే తెలియదు. సరేని వేరే పరిష్కారం ఏమీ కనబడలేదు. ఈ డాక్టర్స్ ఏమో ఇట్లా చెప్తా ఉన్నారు అని సిస్టమ్ ప్రయాసపడతా ఉంది. అది తినమని బలవంతం చేస్తూ ఉంది. తిండిపోతే కదా నానాటికి బాడీ కృషించిపోవడం, వెయిట్ తగ్గిపోవడం స్టార్ట్ అయింది. వాళ్ళు వెయిట్ తగ్గుతున్నాను సార్ అన్నా కానీ వాళ్ళు ఏం పెట్టిన వెయిట్ తగ్గితే మంచిది కదా షుగర్ వాళ్ళు. దాదాపు ఇక్కడ వచ్చిన తర్వాత 15 నుండి 20 కేజీలు తగ్గితే మంచిది కదా అని ఈ రూట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వేరే చెకప్కు రాస్తాం టెస్టుకు అని ఏ డాక్టర్ సజెస్ట్ చేయలేదు. ఒకరోజు నాకు జాండీస్ వచ్చినటువంటి సంగతి నాకు తెలియదు. మా పాపనే చూసి, డాడీ మీ ఐస్ కలర్ కొంత మార్పు వచ్చినట్టుంది, చెకప్ చేసుకుంటే మంచిది అన్నది. అప్పుడే మా మరదలు సుజాత వచ్చింది పలమనేరు నుండి. ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్ చెకప్ చేస్తే 5.7 ఉంది జాండీస్. వెంటనే రవి చెల్లెల కొడుకు మణిపాల్ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. అతను ఆర్థోపెటిక్ స్పెషలిస్ట్. ఈ రిపోర్టు మా రవి సుజాత చెప్పేటప్పటికి అక్కడ డిలే చేయకండి, ఆ కషాయం ఈ కషాయము ఆ పసరు ఈ పసరు ఏదేదో ఇస్తారు, మీరు వెంటనే తీసుకొచ్చేయండి అని జోయల్ అతడు కూడా పేరు పెట్టింది కూడా నేనే. అప్పటికప్పుడు ఒకటిగా బయలుదేరి వెళ్ళిపోయినాను మణిపాల్ ఆసుపత్రికి. చేరేటప్పటికి నైట్ 12 అయింది. వెంటనే వాళ్ళు అడ్మిట్ చేసుకొని బ్లడ్ చెకప్, యూరిన్ చెకప్, ఆ చెకప్ చేసి నైట్ 1 గంటకు 1:30 మాకు బెడ్ ఇచ్చింది, ఒక రూమ్. నెక్స్ట్ డే స్కానింగ్, తర్వాత స్కానింగ్. 5 రోజులు మేము ఉన్నది ఇక్కడ. లాస్ట్లో ఈ జాండీస్ని బేస్ చేసుకొని వాళ్ళు లివర్, ప్యాంక్రియాస్ దీన్ని వాళ్ళు స్కాన్ తీసినారు. దాంతోపాటు వీడియో చేసినారు. లివర్ నుండి ప్యాంక్రియాస్ మీద పడవలసినటువంటి ఆ డ్రాప్స్ పడట్లే, ఫ్లూయిడ్. అది ప్యాంక్రియాస్ మీద పడితేనే తినగలుగుతాం, ఆకలి ఉంటుంది, లేకపోతే ఉండదు. నా మీద ప్రయోగాలు చేసినటువంటి వాళ్ళు ఒక 6-7 మంది డాక్టర్స్, అలాగే ఒక డైరెక్టర్,
ఆయన కేరళ ఆయన. వాళ్ళంతా చర్చించుకొని నా దగ్గర వచ్చి, సార్ మీకు తప్పకుండా స్టంట్ పెట్టాల్సి వస్తుంది అని అన్నారు. మీ మెడికల్ ప్రకారం మీరు ఏం చేయాలన్నా చేయండి సార్ అని నేను యాక్సెప్ట్ చేసినాను. మేము పోయింది సోమవారం నైట్, నాకు స్టంట్ పెట్టింది ఫ్రైడే. మౌత్ దూరాన్ని పెట్టారు. స్టీల్ స్టంట్ బిట్వీన్ లివర్ అండ్ ప్యాంక్రియాస్. ఫస్ట్ దాంట్లోనే సక్సెస్ అయిందిలేండి. ఒకవేళ ఇది సక్సెస్ కాకపోతే డైరెక్ట్ లివర్ ద్వారా మేము స్టంట్ పెట్టాలనుకున్నాం. అయితే ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు స్టంట్ సక్సెస్ అయిందండి అని వాళ్ళు తర్వాత చెప్పినారు. నెక్స్ట్ డే ఒక మైల్డ్ కీమో ఇచ్చినారు. ఇచ్చి ఆ సాయంకాలమే డిశ్చార్జ్ చేశారు. మణిపాల్ అంటే మనీ ఉంటేనే మణిపాల్, మనీ లేకపోతే ఏం చేయలేము. అయితే దేవుని యొక్క కృపను బట్టి అనేక మంది దేవుని బిడ్డలు ప్రార్థన సహాయం మాత్రం కాకుండా ఎంతోమంది ఆర్థిక సహాయం చేశారు. కనుక ₹1 బ్యాలెన్స్ లేకుండా మేము బయటికి వచ్చేటప్పుడు దగ్గర దగ్గర 4 lakhs మణిపాల్లో కట్టేసి బయటపడ్డాం. అప్పుడు మా జోయల్ అన్నాడు, డాక్టరు ఇక్కడ కీమో కూడా ఎక్కువగా తీసుకుంటారు, 50,000 దాకా, మీరేడ తట్టుకుంటారు, వేరే ఆసుపత్రి చూస్తాం, క్రిస్టియన్ ఆసుపత్రి చాలా ఉన్నాయి బెంగళూరులో అంటే. వెంటనే నాకు గుర్తు వచ్చినాడు స్వర్జన్. ఎన్నోసార్లు మనం మెసెంజర్గా పిలిచినాం బేర్షాబాబు. అప్పుడు మా జోయికి చెప్పి, ఆ స్వర్జన్కు ఫోన్ చేయనన్నా అని ఫోన్ చేయించాడు. అన్నీ చెప్పినాడు, ఏం జరిగిందో అన్నీ చెప్పినాడు, రిపోర్ట్ అన్నీ ఉన్నాయి అక్కడ అన్నారు. వెంటనే తీసుకొచ్చాయి డాడీని. డైరెక్ట్గా పోయినాం స్వర్జన్ దగ్గరనే, ఎవరిని కన్సల్ట్ చేయలేదు. ఆయన ఆఫీస్లో ఉన్నాడు. మేము పోయి ఆ పక్కన ఉండేటువంటి ఆ గదిలో కూర్చున్నాము. బ్రదరే లేచి వచ్చినాడు మా దగ్గర, అన్ని రిపోర్ట్లు అన్నీ చూసినారు. బ్రదర్, నాకు 18 కీమోలు ఇవ్వాలంటున్నారు మణిపాల్ వాళ్ళు, నేను తట్టుకోగలుగుతానా, నాకు కొంత భయంగానే ఉంది అన్నాను. ఏం కాదులేండి, నేను చెప్తాను, మంచి డాక్టర్ ఉన్నాడు ఇక్కడ అని ఆయనే ప్రార్థన చేసి ఒక అసిస్టెంట్ని పంపి నేను సిస్టర్ జోయల్ ఒక ట్రాలీలో డాక్టర్ దగ్గర కూర్చోబెట్టి నాకు ఫోన్ చేయి అని అతనికి సలహా ఇచ్చి పంపించినారు. మమ్మల్ని తీసుకుపోయి డాక్టర్ దగ్గర కూర్చోబెట్టాడు. అక్కడ స్వర్జన్ ఫోన్ చేసినాడు. ఓకే సార్, నేను చూసుకుంటాను, నాట్ సీరియస్ అయ్యా డాక్టర్ మాట్లాడినాడు. ఆ రిపోర్ట్లు అన్నీ చూసినారు. మీరు వరి కావాల్సిన అవసరం లేదు, విల్ కంటిన్యూ కీమో అని ఆ డాక్టర్ కూడా మంచిగానే స్పందించినాడు. ఆయన బిలీవర్ కాదు డాక్టర్, అయినా మంచిగా స్పందించినాడు. ఇప్పుడు బ్యాప్టిస్ట్ ఆసుపత్రిలో 7 కీమోలు అయింది. 1 week కొన్నిసార్లు, 2 weeks కొన్నిసార్లు. అంటే నా బాడీ కండిషన్ బట్టి అలాగ పెంచుకొని పోయినారు. ఇప్పుడు మరలా 2nd September మరలా కీమోకి పోవాలి. ఇంకా 2-3 కీమోలు ఇచ్చిన తర్వాత స్కాన్ తీస్తాము, MRI స్కాన్ తీస్తాం. అప్పుడు లివర్,
ప్యాంక్రియాస్ ఈ కండిషన్ ఎట్లా ఉంది, ఎంత ఇంప్రూవ్ అయింది చూసి తర్వాత డిసైడ్ చేస్తాం ఎన్ని కీమోలు ఇవ్వాలనో అని డాక్టర్ భరోసా ఇచ్చి ధైర్యపరిచి పంపించినాడు. ఇది నడుస్తూ ఉంది. ఎంతోమంది దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఆ ప్రార్థనే నన్ను ఈ స్థితిలో నిలబెట్టింది. ఇదే ఫస్ట్ టైం నేను మోరియాలో లీడ్ చేయడము, కొంత ఇంట్రొడక్షన్ ఇవ్వడము, ఈ వాయిస్ రావడము ఇదే ఫస్ట్ టైం. మామూలుగా సండే వస్తాను, లాస్ట్లో బ్రేకింగ్ అప్డేట్ చేస్తాను, ప్రార్థన చేస్తాను, ఆఖరి ప్రార్థన చేసి బెనడిక్షన్ ఇచ్చి వెళ్ళిపోతాను. ఇక్కడ వాక్య పరిచర్య నేనేం చేయను, లోకల్ బ్రదర్స్ అన్ని చూసుకుంటారు. ఇలాగే ఒక పరిచర్యలో మాకు కోఆపరేషన్ అన్ని విధానంలో కూడా దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు. ప్రార్థన సహాయము, ఆర్థిక సహాయము ఇవన్నీ కూడా దేవుని యొక్క కృప వలననే. ఎందుకు నాకు కన్నీళ్ళు వస్తుందంటే, నా ప్రజలు నా దగ్గర వస్తున్నారు. నన్ను బలపరిచినటువంటి వారు, నన్ను బలపరిచేదానికి ఆ సంతోషంతో నేను కన్నీళ్ళు పెడుతున్నాను. అదే నేను బట్టి కాదు. ఈ దేశంలో మాత్రం కాదు, విదేశాల్లో కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. నాకు పరిచయమైన ఎందుకంటే నేను అప్పుడప్పుడు ఎబ్రోన్కి వెళ్ళి వాక్య పరిచయం చేసేటువంటి వాడిని కనుక నా యొక్క మెసేజెస్ ఫారిన్ అమెరికాలో వినేటువంటి వాళ్ళు, సౌత్ ఆఫ్రికాలో వినేటువంటి వాళ్ళు, వాళ్ళంతా చేసేటువంటి ప్రార్థన ప్రోత్సాహం కనుక దేవుని కృప అనేది మనకు సమృద్ధిగా అనుగ్రహించబడ్డది. దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం చేసుకోకూడదు. అదే 12వ అధ్యాయం 2 కొరింథీ 11వ వచనంలో ఏం రాయబడింది? చదవండి. ఒక 13, 11.